హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు తోటకూర ఫ్రై అండి. మరి నేను ఈ ఆలు తోటకూర ఫ్రైని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను తోటకూర ఆలు ఫ్రై చేస్తున్నానండి. మరి తోటకూర ఆలు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనైతే తోటకూర కట్టలు తీసుకున్నానండి. ఒక 3 తోటకూర కట్టలు అయితే ఉన్నాయి. నేను ఈ 3 తోటకూర కట్టలతో చేస్తున్నాను. మరి 3 తోటకూర కట్టలు, ఒక 1/2 కేజీ అండి ఆలు తీసుకున్నాను. కారము, పసుపు, వెల్లుల్లి, ధనియాల పొడి, పోపు దినుసులు, ఉప్పు, కావలసినంత ఆయిల్, 2 పచ్చిమిర్చి అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవైతే నేను పైన పొట్టు తీసి కట్ చేసి పెడతాను. తోటకూర కూడా కట్ చేసి పెడతానండి చిన్న చిన్నగా. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కడిగి పెడతానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టానండి తోటకూర. మరి తోటకూర కట్ చేసి పెట్టాను కదా, మరి ఉల్లిగడ్డ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకండి కట్ చేసి పెట్టాను నేను. మరి బంగాళదుంపలు అయితే కూడా నేను కట్ చేసి ఉప్పు వేసి పెట్టానండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. ఉప్పు నీళ్ళలో అయితే వేసానండి. ఉప్పు నీళ్ళలో వేసి నల్లగా కావు కదా, నల్లగా కావని నేను ఉప్పు నీళ్ళలో అయితే వేసాను. నేను మరి స్టవ్ వెలిగిస్తానండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను కదా, ఆయిల్ వేస్తాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి అయితే వేస్తున్నాను. ఇవి బాగా కొద్దిగా ఫ్రై చేస్తాను. ఆయిల్లో వీటిని ఫ్రై చేయాలండి. ఒక 5 నిమిషాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత తీస్తాను. ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. ఈ విధంగా అయితే ఫ్రై చేయాలండి. నేనైతే ఇప్పుడు తీస్తున్నాను, వేరే ప్లేట్లో తీస్తున్నాను. బాగా ఫ్రై అయినాయి కదా, నేను మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయినాయండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. ఆయిల్ అయితే ఎక్కువ ఉంది, నేను కొద్దిగా ఆయిల్ తీస్తానండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఆలు తోటకూర ఫ్రై చాలా నిజంగా అండి చాలా బాగుంటుంది. నేను ఆయిల్ ఎక్కువ ఉందండి, కొద్దిగా ఆయిల్ తీస్తాను. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే దీని మీద ఉప్పు, కారము చల్లి పెట్టాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము చల్లి ఇట్లా వేసి పెడితే వేడి మీద బాగా ఉప్పు కూడా కారం కూడా బాగా పట్టుకుంటాయండి, చప్పగా లేకుండా. ఈ విధంగా కలిపి పెడితే, కలిపినాను కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. నేను పోపు దినుసులు అండి నేను ఎక్కువనే వేసాను. కొద్దిగా తాలింపు కదా, పోపు దినుసులు అన్నీ వేసానండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసాను. ఇంకా కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చండి. పోపు, శనగపప్పు, మినపప్పు అవి కూడా, అవి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఫ్రై కదా, చాలా బాగుంటుంది. అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే సూపర్గా ఉంటుందండి నిజంగా. ఇవి మామూలుగా అండి నంచుకొని నేను కాకుండా రొట్టెలోకైనా కూడా, చపాతీలోకైనా,
ఏ దాంట్లోకైనా తినొచ్చండి, అన్నంలోకి కూడా అండి చాలా బాగా కలుస్తుందండి. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా. అప్పుడు ఎప్పుడు ఒకటే విధంగా తోటకూర ఫ్రై చేయకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను. వీటిని కొద్దిగా దూరగా ఫ్రై చేయాలా, మరీ ఫుల్గా ఫ్రై కాకూడదు. దూరగా ఫ్రై అయితే బాగుంటుందండి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా, మరి బాగా అంటే బాగా కాదు, కొంచెం ఒక రకంగా ఫ్రై అయినాయి. మిగతాది తోటకూరలో ఫ్రై అవుతుంది కదా, అందుకని నేను తోటకూర పెట్టేస్తున్నాను ఇప్పుడు. చూడ్డానికి ఎక్కువ ఉంది కదా, నూనెలో మధ్యకే కొద్దిగానే అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ. ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. ఏం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. 10 నిమిషాల్లో అయిపోతుందండి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే. ఒకటే ఎప్పుడు చేసినా ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, అప్పుడప్పుడు బాగుంటుంది. నంచుకొని పైన కూడా కూర లేనప్పుడు అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుందండి. ఇది నిజంగా బాగుంటుంది. మూత అయితే పెట్టకూడదండి, నీరు వచ్చేసి అంత ముద్ద అయిపోతుంది. మూత పెడితే మూత లేకుండానే ఫ్రై చేయాలి. బాగా అయితే ఫ్రై అయిందండి. నేను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు. ఒక 2 స్పూన్లు అయితే వేసాను, చిన్నది కదా అందుకే 2 స్పూన్లు వేసాను. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను, కొద్దిగా కారం అండి, 1.5 స్పూన్ అండి కారము. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొద్దిగా పసుపు కలుపుతాను ఒక్కసారి. ఇది ఆయిల్ తక్కువ పడుతుందండి, ఆయిల్ ఎక్కువ వేస్తే ముద్ద అయిపోతుంది. ఆయిల్ కొద్దిగా తక్కువనే ఉండాలి. ఆయిల్ తక్కువ ఉంటే కొంచెం పొడిగా బాగా వస్తుందండి. ఒక 5 నిమిషాలు ఆ ఉప్పు కారం కొంచెం బాగా పట్టుకోవాలి కదా, కారం వాసన లేకుండా. చాలా బాగుందండి నిజంగా, చూస్తున్నారండి, నిజంగా అండి చాలా బాగుంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఏదైనా కానీ లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి వీడియోలు. ఒక 2 నిమిషాలండి మగ్గని బాగా. కారం వేసినాం కదా, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తాను అట్లనే. కొద్దిగానే అండి, నేను కొద్దిగానే వేసాను కదా, ఏదైనా కానీ కొద్దిగానే ఉండాలా. ఎక్కువ వేస్తే దాని ఫ్లేవరే కనపడుతుంది ఇంకా, అందుకని ఏదైనా కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువైతే వేయకూడదు. నేను కొద్దిగానే వేసాను, అది 1/2 టీ స్పూన్ ఉంటుందండి అంతే. ఉప్పు వేసినాం కదా, కొద్దిగా నీరులోకి వస్తుంది. ఆ నీరంతా పోయిన తర్వాత కొద్దిగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఎల్లిపాయలండి కచ్చాపచ్చగా దంచి పెట్టాను, అదైతే వేస్తున్నాను. కచ్చాపచ్చగా దంచాను.
ఈ ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది తోటకూర ఫ్రైలో చాలా బాగుంటుందండి. ఒక్కసారి కలుపుతాను. ఇవి ఆలు మనము ఫ్రై చేసి పెట్టినాం కదా, అవి అయితే వేస్తాను కదా. ఇవి మనము అన్నీ ఫ్రై చేసి పెట్టినాం కదండి, అవి అయితే వేస్తున్నాను. ఆలుగడ్డ ముక్కలు. వావ్, సూపర్గా అంటే సూపర్గా తయారైందండి మన తోటకూర ఆలు ఫ్రై. నిజంగా అండి చాలా బాగుంది. ఉప్పు కూడా నేను చూశానండి, అంత కరెక్ట్ సరిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను. అయిపోయిందండి మన తోటకూర ఆలు ఫ్రై. తీసేస్తున్నానండి, సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. అయిపోయిందండి మన తోటకూర ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ ఫ్రై అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.